అందరికీ నమస్కారం. ఇటీవల టీడీపీ సీనియర్ నాయకులు బోండా ఉమా గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపాయి. 2019లో ముద్రగడ పద్మనాభం వల్లే మా పార్టీ టీడీపీ ఓటమి పాలైంది అని ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అసలు బోండా ఉమా గారు ఎందుకు అలా అన్నారు? ఆయన అన్నదాంట్లో తప్పు ఉందా? ఒక వ్యక్తిగా ఆయనకు ఉన్న అనుభవాన్ని, మనసులో ఉన్న అభిప్రాయాన్ని బయటకు చెబితే పార్టీలు ఎందుకు దాన్ని అంత పెద్ద ఇష్యూగా చేస్తున్నాయి? 2019లో కథ వేరు, మరి 2024లో ముద్రగడ ముసుగు తీసి వైఎస్ఆర్సీపీ తరపున ప్రచారం చేసిన కూటమి ఘన విజయం సాధించలేదా? అసలు ఈ వివాదం వెనుక ఉన్న పొలిటికల్ పాయింట్స్ ఏంటో క్లియర్గా విశ్లేషిద్దాం. ఇటీవల ఒక మీడియా సమావేశంలో బోండా ఉమా గారు ముద్రగడ్డ గారి సంతాప సభలో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో కాపు రిజర్వేషన్ల పేరుతో ముద్రగడ్డ పద్మనాభం గారు చేసిన ఉద్యమాలు, పోరాటాల వల్ల టీడీపీ పార్టీకి కాపు సామాజిక వర్గంలో వ్యతిరేకత వచ్చి ఓడిపోయామని అభిప్రాయపడ్డారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రతి రాజకీయ నాయకుడికి లేదా వ్యక్తికి ఒక సొంత అభిప్రాయం, పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది. 2019లో గ్రౌండ్ లెవెల్లో తాను చూసిన రాజకీయ పరిస్థితులను బట్టి బోండా ఉమా గారు ఆ మాట చెప్పి ఉండొచ్చు. ఆయన మనసులో ఉన్నది చెప్పారు, లేదా నోరు జారి అని ఉండొచ్చు. అందులో అంత రచ్చ చేయాల్సినంత తప్పేముంది? ఒక ముద్రగడ్డ వల్లే 2019లో టీడీపీ ఓడిపోయిందని అనడం పూర్తిగా నిజం కాకపోవచ్చు, కానీ అదొక ప్రధానమైన కారణం అనేది జగమెరిగిన సత్యం. కానీ ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, 2024 ఎన్నికల సమయానికి వచ్చేసరికి ముద్రగడ్డ గారు తన అసలు ముసుగు తీసేశారు. ఆయన బహిరంగంగానే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి ఆ పార్టీ తరపున కూటమికి వ్యతిరేకంగా తీవ్ర ప్రచారం చేశారు. జగన్ గారి కోసం తన పేరును రెడ్డిగా కూడా మార్చుకున్నారని ప్రచారం సాగింది. ఆయన కూడా గెజిట్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వేచి చూశారు. ఆయన పేరు కూడా మార్చుకున్నారు. తీరా చూస్తే ఏమైంది? కాపు నాయకులే, కాపు ప్రజలే ఆయన మాటలను, రాజకీయాలను పట్టించుకోలేదు. ముద్రగడ్డ గారి ప్రచారం చేసినా సరే 2024లో కూటమి ప్రభుత్వం ప్రభంజనం సృష్టించింది. అంటే ముద్రగడ ప్రభావం ఏంటో 2024 ఫలితాలే నిరూపించాయి. మరి బోండా ఉమా గారు తన స్వంత అభిప్రాయం చెబితే పార్టీ పరంగా టీడీపీ ఎందుకు అంత డిఫెన్స్లో పడింది? ఎందుకంటే కూటమిలో కాపు సామాజిక వర్గం చాలా కీలకం. పవన్ కళ్యాణ్ గారి జనసేనతో పొత్తు ఉన్న నేపథ్యంలో కాపులను ఉద్దేశించి, లేదా గతంలో ఆ సామాజిక వర్గ నాయకుడిగా ఉన్న ముద్రగడ్డ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అనవసర వివాదాలకు దారితీస్తాయనే భయంతో టీడీపీ దీన్ని సీరియస్గా తీసుకుంది. కానీ ప్రాక్టికల్గా చూస్తే బోండా ఉమా గారు చెప్పిన దాంట్లో ఆయన వ్యక్తిగత అనుభవం, ఆనాటి రాజకీయ విశ్లేషణ మాత్రమే ఉంది తప్ప కాపులను అవమానించే ఉద్దేశం లేదు. నాయకులకు స్వంత అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉండాలి. 2019 నాటి పరిస్థితిపై బోండా ఉమా గారి విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటి? 2024లో ముద్రగడ్డను కాపు ప్రజలు పక్కన పెట్టారన్నది నిజమేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోకు ఒక లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.